ஆனோங்கு புகழ் கொண்ட வேங்கடத்திலே வாழ்கின்ற தெய்வமான ஸ்ரீனிவாசன் திருவுளம் கனிந்தே திருவருள் புரிவார். ஸ்ரீவேங்கடேசனை போற்றி பாடுவோம் வாருங்கள். ఎరా వెంకటేశు, ఎప్పుడొచ్చావు? నాకు జాబ్ వచ్చింది నాన్న. ఎంతరా జీతము? 3000. 3000? 3000 కోసం ఎవరి కింద పనిచేయడం ఏందిరా? మాకు 40 ఎకరాల పొలం ఉంది. ఒక 10 ఎకరాలు చేసుకో, 30 ఎకరాలు గుత్తకిచ్చుకో, ఓ 10 ఎకరాలకు 10,000 వస్తుంది. ఇక్కడ బాగా బతకొచ్చురా, జాబ్ అవసరం లేదురా. మనం వ్యవసాయం బతుకుతాం. దప్ప పొలంకి. సరే నాన్నగారు, మీరు ఎలా చెప్తే అలాగా. పదాం పండి. ఏరా అబ్బాయి, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? ఇప్పుడే నాన్న వచ్చింది. నువ్వు బాగున్నావా? నాకు జాబ్ వచ్చింది. 10,000 నాకు ఏమీ సరిపోవు. వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా. సరిపోకపోయినా పర్వాలేదు, నువ్వు జాబ్ చేయరా. నేను పడిన కష్టం నువ్వు పడకూడదు. వెళ్ళి జాబ్ చేసుకోపో. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. హాయ్ చంద్రమౌళి. ఏరా సాయితేజ, బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? ఏజీబీఎస్సీ కంప్లీట్ అయిందా? అయిపోయిందిరా, చాలా హ్యాపీగా ఉన్నాను రా. మరి జాబ్ ఎక్కడా? బెంగళూరా, చెన్నైయా? లేదురా, ఆ ఊరు ఈ ఊరు కాదురా, మన ఊర్లోనే వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. మన ఊరిలో ఏం వ్యవసాయం చేస్తాం రా? చూడు, ఏ ఆకులు చూసినా పురుగే. ఈ పురుగును చంపలేక పంటలు పండగ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారా. ఈ కాలంలో జాబ్ లేకుండా పిల్లని ఇవ్వడం చాలా కష్టం రా. నన్ను చూడు, ఇంత వయసు వచ్చినా పిల్లనిచ్చే పెళ్లి చేసే మామ లేక చస్తున్నా, దేశమంతా తిరుగుతున్నారా. మీ అమ్మ నాన్న వాళ్ళు ఎంత కష్టపడి నిన్ను చదివించారో వారి కష్టానికి ఫలితం నువ్వు జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండడమేరా. వెళ్ళి జాబ్ చేసుకో, వెళ్ళు. అది కాదురా, నేను కష్టపడి అగ్రికల్చర్ చదివింది నేను ఒక్కటే బాగుపడ్డానికి కాదు, నాతో పాటు 10 మంది రైతులను బాగుపరచడానికి, వాళ్ళతో ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను రా. పెద్దలు అన్నారు కదా, కోటి విద్యలు కూటి కొరికే కదా అని. ఆ కూడి పెట్టేవాడే లేకుంటే కోటి విద్యలు ఎండిపోయిన ఏటిలో చేపలు ఉన్నట్టు కదరా. అన్ని సినిమా డైలాగులు చెప్పకురా హౌలే. ఒక్కసారి మీ అమ్మ నాన్నల గురించి, వాళ్ళు పడ్డ కష్టాల గురించి
ఆలోచించరా. వెళ్ళి హ్యాపీగా జాబ్ చేసుకో, వెళ్ళు. నువ్వు చెప్పింది నిజమేరా. నేను వెళ్ళి జాబ్ చేసుకుంటా. మా అమ్మా నాన్నలకి ఉపయోగపడతానురా. నా కళ్ళు తెరిపించావురా, నన్ను మార్చేసావురా నువ్వు. సరే, వెళ్ళి జాబ్ చేసుకుంటూ హ్యాపీగా సరే, ఉండరా. వెళ్ళొస్తా మామ. సరే, ఒకసారి వెళ్ళి పొలం చూసేసి వద్దాంరా. బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి. ఆండ్రాయిడ్ మొబైల్స్ 100కు3 అన్ని మొబైల్స్ ఆండ్రాయిడ్ మొబైల్స్ లెనోవో, మోటో, శాంసంగ్, యాపిల్ అన్ని మొబైల్స్ 100కు3 రండి బాబు రండి. ల్యాప్టాప్ 1000కి1 అన్ని కంపెనీలు, డెల్ కంపెనీ, లెనోవో కంపెనీ, హెచ్పి కంపెనీ, అన్ని కంపెనీ ల్యాప్టాప్స్ 1000కి1. అగ్రి ప్రోడక్ట్స్, ఐటీ ప్రోడక్ట్స్ అగ్రి ప్రోడక్ట్స్ అయిపోయాయి. హాయ్ రా సత్యజ, జాబ్ ఎక్కడ చేస్తున్నావు? ఆర్బీఐ మామ, రైస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేను ఇప్పుడే రైస్ ఆర్బీఐలో డిపాజిట్ చేసి వచ్చాను మామ. ఇప్పుడు ఆఫ్ సీజన్ కదా, ఫ్లిప్కార్ట్లో యాపిల్స్ అవుట్ ఆఫ్ స్టాక్ మామ. కానీ ఇది మ్యాంగోస్ సీజన్ కదా, ఫ్లిప్కార్ట్లో మ్యాంగోస్ని బుక్ చేసుకో మామ. అవును మామ, మ్యాంగో చాలా తక్కువ రేటు మామ. 10,000కి ఇప్పుడు సీజన్ కాబట్టి 10,000కి వచ్చేస్తున్నాయి. ఇంకేం మామ విశేషాలు? ఏం లేదు మామ, మన ఫ్రెండ్ సత్య ఉన్నాడు కదా, వాడు అన్నం పడేశాడని వాడిని 6 నెలలు జైలు శిక్ష చేశారు మామ. వాడిని కేజీ రైస్ కట్టి లేదా 50,000 క్యాష్ కట్టేసి వాడిని విడిపియాలరా. ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం మనమే మామ. ఇంత అగ్రికల్చర్ చదువుకొని కూడా మనం అసలు ఫార్మింగ్ అమ్మా వెంటనే మన క్లాస్ వాళ్ళకి, మన జూనియర్స్కి, మన సీనియర్స్కి వెంటనే ఇన్ఫార్మ్ చేయమమ్మా. ఇప్పటి నుంచి మనం ఫార్మింగ్ చేద్దామమ్మా. లెట్స్ గో అమ్మా, డూ ఇట్ ఫార్మింగ్.